హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్ మేడ్ మటన్ గీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం బౌల్ని ప్లేస్ చేసి మటన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ పీసెస్కి ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్ని క్లోజ్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టాలి. 30 మినిట్స్ తర్వాత కుక్కర్ని స్టవ్ మీద ప్లేస్ చేసి 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. వన్స్ గీ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు ఈ మటన్ పీసెస్ని గీలో కొంచెం సేపు సాట్ చేయాలి. ఆ తర్వాత ఎనఫ్ వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు సాట్ చేసుకోవాలి. వన్స్ బాయిల్ అవుతున్నప్పుడు 5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. వన్స్ ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మటన్ పీసెస్ని జస్ట్ అలా సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత మటన్ పీసెస్ని ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి అండ్ వాటర్ని కూడా సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని ప్లేస్ చేసి 4 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. వన్స్ గీ హీట్ అయిన తర్వాత 1/2 కప్ క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన క్యాష్యూస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్లో సపరేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వన్స్ మటన్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వన్స్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ పీసెస్ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కర్రీ లీవ్స్ని యాడ్ చేసి కొంచెం సేపు సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని యాడ్ చేసి జస్ట్ అలా సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మటన్ గీ రోస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేసేయండి.